బోర్లు ఒకే ఫ్రీక్వెన్సీతో ఊదితే, అంటే అన్ని బోర్లు 300 మంది బోర్లు కూడా ఒకే ఫ్రీక్వెన్సీతో ఊదినప్పుడు ఏమైపోయినాయి? ఆ శబ్దానికి గోడలు ఏమైపోయినాయి? ప్రాక్టికల్గా సైన్స్ ప్రకారం పగులుతాయి. పగులుతాయి. నాకు తెలిసినప్పుడు చెప్పాను సైన్స్. మీరు సైన్స్ నేర్చుకోవాలంటే మళ్ళీ దాని పాఠాలన్నీ చెప్పి ఆ సౌండ్ వేవ్స్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఆ సైన్స్ గురించి తెలియని పాస్టర్ ఈ విషయాలు చెప్పాలంటే అర్థమవుతుందా? కాబట్టి పౌలు గారు చెప్పిన బోధలకి, సామాన్య బోధకులు చెప్పిన బోధలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా వివరించి చెప్తారు. పండితులు బోధన వివరించి చెప్తారు, సామాన్య బోధకులు వాళ్ళకి తెలిసిన రీతిలో చెప్తారు. కాబట్టి మనము ఆ యొక్క వాక్యంలోని లోతైన అంశాలను తెలుసుకున్నప్పుడు సమాజాన్ని మార్చడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 అంశాలు మనకు ఉన్నాయి. ఒకటేంటి? పిలువబడిన వారు, కాల్డ్. నెక్స్ట్ ఏర్పరచబడిన వారు, చోజన్ పీపుల్. నెంబర్ 3 ఫెయిత్ఫుల్. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు, అంటే సైన్యంలో మెస్సయ్య గొర్రెపిల్ల సైన్యంలో ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు అపవాదిని జయించడానికి అవకాశము ఉంటుంది. మెస్సయ్య ఒక్కడే జయించడు, గొర్రెపిల్ల మాత్రమే జయించడానికి అవకాశం లేదు. గొర్రెల పిల్లలతో పాటు ఈ సైన్యము, పరలోక సైన్యము, భూమి మీద తన ఏర్పాటు చేసుకున్న వాళ్ళ సైన్యం అందరూ కలిపినప్పుడు అపవాది సైన్యాన్ని ఓడిస్తారు. కానీ మెస్సయ్య లోకానికి ఎందుకు వచ్చాడండి? ఇప్పుడు చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయంలో మెస్సయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్ కాన్సెప్ట్స్ చాలా మందికి అసలు అర్థం కావు. చాలా మందికి అర్థం కావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయం మనకి స్పష్టంగా ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాల్గొనాలను. ఇక్కడ మనం గ్రహించాలి. మొట్టమొదటిగా మెస్సయ్య మానవ రూపంలోనికి ఎందుకు రావలసి వచ్చింది? ఆయన ఈజ్ క్యాప్టెన్, ఆయన దేవుని కుమారుడు, అంటే దేవుని లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. ఆయన సృష్టికర్త, మానవుని సృష్టించిన క్రమంలో ఆయన చెయ్యి ఉన్నది, సమస్తం ఆయన సృష్టి. అలాంటి దేవుని కుమారుడైన యేషువ మెస్సయ్య దైవత్వ రూపంలోనే ఉండి మానవుడు ఎందుకని రక్షించలేకపోయాడు? దిస్ ఈస్ ద క్వశ్చన్. చాలా మంది దీనికి సమాధానం తెలియదు, బోధ చేస్తూ ఉంటారు, తెలియదు, గుడ్డి బోధ చెప్తూ ఉంటారు. ఏమిటండి? అపవాదిని మరణము ఎవరి చేతిలో ఉంది? మరణం ఎవరి వల్ల వచ్చింది? అపవాది వల్ల వచ్చింది. ఆ మరణాన్ని జయించాలి అంటే అపవాదిని జయించాలి. మరణాన్ని జయించాలి అంటే అపవాదిని జయించండి. చెప్పండి, అపవాదిని జయించండి. చెప్పండి, హూ ఈజ్ అపవాది? అపవాది అంటే ఎవరు? ఎవరు చెప్పండి? అపవాది అంటే ఎవరు? అపవాది అంటే ఎవరు? లూసిఫర్. అపవాది అంటే లూసిఫర్, వేకువ చుక్క. దేవుని యొక్క 2 వైపులా 2 దూతలు. ఎవరు? ఒకడు కుడి వైపున మెస్సయ్య ఉంటే ఎడమ వైపున లూసిఫర్. తేజో నక్షత్రమా అనే పేరు. అలాంటి తేజో నక్షత్రం ఏమైపోయాడు? దేవుని వ్యతిరేకంగా మారిపోయాడు. కొంతమంది దూతలు దేవుని వ్యతిరేకంగా మారిపోయాడు. ఇప్పుడు వాళ్ళని నాశనం చేయాలి. వాళ్ళని ఏం చేయాలి? నాశనం చేయాలి. దేవుని వల్ల అవుతుందా అవదా? దేవుని వల్ల అవుతుందా అవదా? వాళ్ళు నాశనం చేయాలి. చెప్పండి, ఎలా అవుతుంది? చెప్తున్నాను, ఎలా అవుతుంది? అవ్వదు. ఎందుకంటే దేవతలు నిత్యము జీవించడానికి దేవుడు వాళ్ళని సృష్టించాడు. వాళ్ళ మరణం లేదు. మరణం లేదు అంటే దేవుడు ఎలా చంపుతాడు? చెప్పు.
వాళ్ళు ఇప్పుడు దేవదూతలు పాపం చేశారు, వాళ్ళు నాశనం చేయాలి, వాళ్ళని నాశనం చేయాలి. కాబట్టి ఏమైంది, ఇక్కడ మానవ సృష్టి జరిగింది. అపవాదిని నాశనం చేయడానికి మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు, మానవ సృష్టిని చేశాడు. మానవుని ద్వారా అపవాదిని నాశనం చేయాలి అని చేస్తుంటే అపవాది ఏమైంది, తెలిసిపోయింది. అపవాది గుడ్డు తెలియదా, తెలిసిపోయి ఏం చేశాడు, చాలా తెలివిగా మానవుడి పాపంలోనికి తీసుకెళ్ళి. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, అపవాదిని నాశనం చేయాలి. అపవాదిని నాశనం చేయాలంటే దేవుని వల్ల కాదు. ఎందుకని ఆయన వాళ్ళ బుద్ధిలో జీవించడానికి ఏర్పాటు చేశాడు, ఆయన మాట తప్పుడు. కాబట్టి ఆయన తన యొక్క సృష్టి ద్వారా అపవాదిని నాశనం చేయాలని ఆయన ప్రణాళికని సిద్ధం చేస్తే దాన్ని కూడా నాశనం చేయడానికి లూసిఫర్ తెలియగలడు కదా. చేస్తే ఏం చేశాడు, కుమారుణ్ణి మరి ఆయన నిత్యము జీవించవలసిన ఆయన ఏమైపోయాడు, మళ్ళాగా సామాన్య మానవుడిగా జన్మించాడు. ఇది బైబిల్ యొక్క బోధనలోని మూల సిద్ధాంతం. కాబట్టి ఆయన ఇక్కడ చూడండి, అపవాదిని ఏ విధంగా జయిస్తున్నాడు, ఆయన అపవాదిని ఏ విధంగా జయిస్తున్నాడు, మరణం ద్వారా. తాను మరణించాలి అంటే దేవదూతల రూపంలో ఉంటే ఆయన మరణించడం కుదరదు. అందుచేతనే ఆయన మరియమ్మ గారి గర్భంలో ప్రవేశింపజేసి మానవ రూపంలో ధరింపజేసి వాక్యంలో ఉన్న ఆయన శరీరాకారంలోకి వచ్చి ఏమైపోయాడు, మానవుడిగా వచ్చి మరణాన్ని పొందాడు. ఆ మరణాన్ని పొందడం ద్వారా ఏం చేశాడు, అపవాదిని జయించాడు. కాబట్టి ఏలయనగా 16వ వచనం, ఎంత మాత్రము దేవదూతల స్వరూపము ధరించుకొనగా. చూడండి ఎంత స్పష్టంగా ఉందో వాక్యం. ఆయన దేవదూతల స్వరూపంలో అపవాదిని జయించట్లేదు, మానవుల రూపంలో ఆయన వచ్చి మరణించి తిరిగి లేవడం ద్వారా అపవాదిని జయిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన తన సైన్యముగా తయారు చేసుకుంటున్నాడు. కాబట్టి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత. ఆ సైన్యంలో భాగంగా మనం ఉండాలి అంటే ఆయన ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించినప్పుడు ఆయన సైన్యంలో భాగంగా ఉండి ఏం చేస్తామండి, ఆ అపవాదిని అంత్యకాలంలో యుద్ధంలో ఓడిస్తాము. కాబట్టి ఇక్కడ జయించేవారిగా ఉండాలి. జయించేవారిగా ఉండటానికి మెస్సయ్య మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, మనల్ని సిద్ధపాటు చేస్తాడు. మరి అలాంటి ఇప్పుడు యుద్ధం చేయడానికి సిపాయిలు తయారు చేస్తారు. ఎంత ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి దేవుడు ఈ లోకంలో నీకు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏ విధంగా, వారానికి ఒకరోజు సబ్బాతు, 7 పండుగలు, వీటిల్లో దేవుడితో సహవాసము, లోకానికి మార్గం చూపించము, అనేక మందిని దేవుడి వైపు నడిపించుకున్నాము. అక్కడ నీకు కనపడుతున్నారు దేవుడి ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీయులు. వాళ్ళు వేరుగా ఉన్నారు, లోకానికి వేరుగా ఉండరు అని చెప్తా ఉంటే పిల్లలు పెళ్లి దొరకదు. ఇక్కడ వాళ్ళకి పిల్లల పెళ్లి కోసం కనుక చూస్తే పరలోకంలో స్థానం ఉండదు. ఈ లోకంలో పెళ్లి కోసం చూస్తే అక్కడ స్థానం ఉండదు. కాబట్టి ఏది కావాలి నిర్ణయించుకో. ఈ లోకంలో నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు, ఆయనకి ఇస్తాడు. అబ్రహాం ఇచ్చాడా లేదా? బాబు చక్కగా వ్యవసాయం చేసుకుంటాడు, వచ్చి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాడు, బాబు వేసాడు, అన్నీ అయిపోయింది. మంచిగా పంటలు పడుతుంది. అబ్బా చాలా భలే హ్యాపీగా ఉంటాం కదా దాని. ఈ లోపల దేవుడు ఏం చెప్పాడు, అమ్మాయి చెప్తారు ఇక నడు. ఇక ఏంటి భూమి చూపించాడు, చక్కగా వ్యవసాయం చేసాడు, అన్నీ బాగానే ఉన్నాయి. దాన్ని విస్తరించవచ్చు కదా, అక్కడే ఉండి. ఇక 2 నింపు చోటకు తీసుకెళ్తాడు, మళ్ళీ అక్కడ 10 ఏళ్ళు. ఏంటిది? ఈ లోకంలో నీకు శాశ్వతం కాదని అబ్రహామయ్య గారితో మనందరికీ చెప్పడానికి ఆయన అట్లా నడిపించాడు. కానీ మనం ఏం చేస్తాము, స్థిర నివాసము.
ఈ లోపల నిత్యము జీవించాలి. ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం మనం? కళ్ళు మూసి చేసే లోపల జీవితము అయిపోతాయి. 60, 70, 80 అయిపోయింది. 90 వచ్చినప్పుడు కొడతామో ఎవరు తెలుసు? 100 గ్యారెంటీ లేదు. కాబట్టి క్షణభంగురమైన జీవితము, ఒక క్షణంలో రాలిపోయే జీవితం గురించి మనం ఏం చేస్తున్నాము? నిత్య సంబంధమైన వాడికి దూరం అయిపోతున్నాము. కానీ మెస్సయ్య ఈ మరణాన్ని జయించాడు. నీవు కూడా జయిస్తావు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు అని అపోస్తలుడైన పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పంచభూతాలు లైవ్ అయిపోతాయి, నాశనం అయిపోతాయి. ఇక్కడ బిల్డింగ్ కట్టేద్దాం ప్లాన్ చేస్తున్నావు, ఇక్కడ భూమిని ఆక్రమించేద్దాం ప్లాన్ చేస్తున్నావు. భూమి మీద సంపద బంగారం అంట. అడెవడో భారత సీఎం మన దగ్గర ఆంధ్రప్రదేశ్ చూసించారు. అప్పుడు ఆక్రమణ ఏం చేసుకుంటే పదవి పోయింది. ఇప్పుడు దొడ్డిదారికి వస్తారు. కాబట్టి నీవు దేవుడి కంటే మనకేమన్నా భయం? నీకు నాకు కూడా భయం? మనకేమన్నా ఎంత ఉన్నా సరే దేవుడి వారసులం అని పాడుకుంటూ. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోక సంపదను ఆశించకుండా మనం పరలోక సంపదను ఆశించే వారిగా ఉన్నప్పుడు నిత్య నివాసాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు అట్టి ఆత్మీయ బలాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము పిలువబడిన వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటానికి కొద్దిగా ఉంది. వచ్చేవారు ముగించేస్తున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.